ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, మీరు నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేని దేవుడిగా ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి దేవా మరి తండ్రి, మీ భీకరమైన కార్యములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు దేవా జరిగించినటువంటి గొప్ప దేవుడవు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మరొకసారి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి నాయన మీ సన్నిధిలో చేరి మీ వైపు చూడడానికి మాకు ఇస్తున్న ఈ మంచి అవకాశం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. దేవా, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులారా. దైవజనురాలు బానాంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి మనం కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 145వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. 145వ కీర్తనలో నుంచి 2 వచనాలు చదువుకుందాం. అది 3-4. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. నీతి కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఉచితంగా మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవా, మీకు స్తోత్రాలు. మా నీతికి మా రక్షణకు కారణభూతుడా, మీకు వందనాలు. ఈ ప్రాతకాల సమయంలో మీ సన్నిధానంలోనికి మమ్మల్ని ఈ రీతిగా సమకూరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ యొక్క ముఖదర్శనం ద్వారా మా తండ్రి మమ్మలను సంతోషింపచేస్తున్నందుకు, ఉల్లసింపచేస్తున్నందుకు స్తోత్రాలు. మీ వాక్య దర్శనం ద్వారా మా జీవితాలను మీరు దిద్దుతున్నందుకు స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు తండ్రి మిమ్మల్ని స్తుతించటానికి నాయన, మీ సన్నిధిని ప్రశస్తమైన రీతిలో అనుభవించడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు తండ్రి. ఈ సమయాన్ని కూడా పూర్తిగా మీ అదుపులోనికి, మీ వశంలోనికి తీసుకోండి తండ్రి. నాయన, మంచి సమయాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లనైన స్వరమును మాకు వినిపించండి నాయన. మీ నోటి బూరగా నన్ను వాడుకోండి. నా నోటికి తోడుగా ఉండండి. సమయమంతటిని దీవించి మా అందరిని ఆశీర్వదించి మీరే మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 145వ కీర్తన దావీదు వ్రాసిన కీర్తన. దావీదు వ్రాసిన కీర్తనలో నుంచి ఒక అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుణ్ణి తాను ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి తాను సనుతిస్తూ స్తుతిస్తూ తన ఒక విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. 3-4 వచనాల్లో దేవుడు గొప్పవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, మహాత్యము కలవాడు. ఆయన యొక్క మహాత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గ్రేట్నెస్ ని గ్రహింప శక్యము కాదు, ఎవరు గ్రహించలేనంత మహాత్యము కలవాడు అని చెప్తూ 4వ వచనంలో ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు.
ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడాలి, నీ పరాక్రమ క్రియలను తెలియచేస్తారు అని చెప్పి భక్తుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలముగా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహాత్యాన్ని ఎరిగిన వారంగా దానిని మనము మన తరములో మాత్రమే కాకుండా, మన కాలంలో మాత్రమే కాకుండా, మన తర్వాత తరాలకు కూడా వాటిని పాసాన్ చేయవలసిన వారంగా ఉన్నాము. వారసత్వముగా ఆ విషయాలను తెలియజేస్తూ రావాల్సిందిగా ఉన్నాము. దేవుని గ్రంథంలో అనేకమైన కట్టడలను గూర్చి, విధులను గూర్చి, ఇది మీ తరతరములకు నా నిత్యమైన కట్టడగా ఉంటది, ఇది మీరు మీ తర్వాత తరానికి తెలియజేస్తూ రావాలి అని చెప్పి పస్కా పండుగను గూర్చి కానివ్వండి, ఇలాగ అనేకమైన పండుగలను గూర్చి, అనేకమైన ప్రత్యేక సమయాలను గూర్చి, సందర్భాలను గూర్చి దేవుడు తన ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా భక్తుడైన దావీదు అంటున్నాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడాలి, నీ క్రియలను తెలియచేయాలి. కనుక దేవుని బిడ్డలంగా ఒక జనరేషన్ లో, ఒక తరములో ఉన్న మనము తర్వాత తరాలకు మనం దేవుని గుర్చిన విషయాలు కానివ్వండి, లేక ఆధ్యాత్మికమైన అనేకమైన వారసత్వాలను, అనేకమైన మంచి మంచి విషయాలను మనం పాస్ ఆన్ చేయవలసిన వారంగా ఉన్నాము. ముఖ్యంగా దేవుని గుర్చిన విషయాలు తరతరాలకు తెలియజేస్తూ రావాలి. మన తరములో మనం అందుకున్న ప్రత్యక్షతలు, మన తరములో మనం అందుకున్న అనుభవాలు, మన కాలాల్లో మనం ఏవి దేవుడి దగ్గర నుంచి ఎటువంటి అవేర్నెస్, ఎటువంటి మరి గ్రహింపు మనం సంపాదించుకున్నామో దాన్ని మనం తర్వాత తరాలకు పాస్ ఆన్ చేస్తూ రావాలి. మొట్టమొదటిగా మనం దేవుని గురించి మనం తర్వాత తరాలకు తెలియజేస్తూ రావాలి. ఇదే 145వ కీర్తనలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఒక మాట మనకు కనబడుతుంది. 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఒక తరము వారు మరి ఒక తరము వారికి తెలియజేయాల్సిన విషయాల్లో దేవుడు గుర్చిన విషయాలు మొదటగా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, ఆయన రాజ్యము తరతరములు నిలిచే రాజ్యము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని మనము తర్వాత తరాలకు కూడా కన్వే చేయవలసిన వారంగా ఉన్నాము. కనుక మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన యొక్క పరిపాలన, ఆయన రాజ్య పరిపాలన తరతరాలు ఉంటది. కీర్తనల గ్రంథంలోనే గనక మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని భాగాలలో కీర్తనలో 93వ కీర్తన మొదటి వచనం ఇలాగ రాయబడింది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అలాగే 97వ కీర్తన మొదటి వచనం కూడా యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. తిరిగి 99వ కీర్తన మొదటి వచనం కూడా యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. కనుక గాడ్ ఈజ్ రూలింగ్, దేవుడు రాజ్యము చేస్తున్నాడు. ఎన్ని రోజులు చేస్తాడు? ఒకవేళ ఎవరైనా పరిపాలనలోనికి వస్తే వాళ్ళు మహా చేస్తే ఒక తరం చేస్తారు. ఒక తరము అంటే మనం సుమారుగా ఒక 40 సంవత్సరాలని చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే, రాజుగా పరిపాలన చేస్తే 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడని చెప్పుకోవాలి. ఒకవేళ న్యాయాధిపతిగా ఒక 40 సంవత్సరాలు కనుక తాను దేవుని ప్రజల పక్షంగా నిలబడితే ఒక తరము తాను న్యాయాధిపతిగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో దెబోరా 40 సంవత్సరాలు, గిద్యోను 40 సంవత్సరాలు, ఇలాగ వారు న్యాయాధిపతులుగా చక్కని పరిపాలన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు అందించారు. అయితే దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రాజ్యం ఎంతకాలం ఉంటది అని కనుక చూస్తే ఆయన రాజ్యము తరతరములు ఉంటదంట. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క రాజ్య పరిపాలన, దేవుని యొక్క రాజ్యము అది శాశ్వత రాజ్యము, అది ఎప్పటికీ ఉండేది. విలాప వాక్యాలు 4:19లో మరొక మాట మనకు కనబడుతుంది. చూడండి, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 19వ వచనం, యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై యుందువు, నీ సింహాసనము తరతరములు ఉండును. నీ రాజ్యము తరతరాలు ఉంటది, నీ సింహాసనం కూడా తరతరాలు ఉంటది. అందుకే ప్రత్యక్షతలు అందుకున్నారు భక్తులు, అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా నేను చూచాను అంటాడు యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో. ఇలాగ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం ఎవరు కదల్చలేరు, ఆయన సింహాసనం ఎవరు కదిలించలేరు, లేకపోతే దాన్ని ఖాళీ చేయలేరు. అది ఎప్పటికీ నిలిచిపోయే సింహాసనం. నీ సింహాసనం
తరతరాలు ఉంటది. నీ రాజ్యము తరతరాలు ఉంటది. 100వ కీర్తన 3వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 100వ కీర్తనలో ఏమని ఉంటదంటే, ఆయన సత్యము తరతరములు ఉండును. అంటే దేవుని యొక్క విషయాలు అవి ఏమన్నా తీసుకొనియండి, అవి దే ఆర్ ఎవర్ లాస్టింగ్. అవి ఎప్పటికీ ఉండేవే, తరతరాలకు ఉండేవే. మనమైతే ఒక తరం వరకు ఉంటాం, లేక మనం ఉండే జీవిత కాలాన్ని ఒక తరం అంటారు. మన తరములో, నా తరములో నేను, నీ తరములో నీవు అని మనం మాట్లాడుకుంటాము. అయితే దేవుడు మాత్రం తరతరాలు ఉండే దేవుడు. 100వ కీర్తన 5వ వచనంలో ఉంది, ఆయన సత్యము తరతరములు ఉండును అని వ్రాయబడింది. కాబట్టి ఆయన రాజ్యము, ఆయన సింహాసనము, ఆయన సత్యము. ఇంకొక మాట కూడా చూపిస్తాను, ఇదే కీర్తనల గ్రంథంలో నుంచి 119వ కీర్తన 90వ వచనం. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వాస్యత తరతరాలు ఉండిపోద్దంట. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తాడు, అయ్యా నీవు నమ్మదగిన వాడవు, మేము నమ్మదగని వారమైనను నీవు మాత్రము నమ్మదగిన వాడవు. ఏమంటే నీ స్వభావానికి విరుద్ధంగా నీవేమి చేయవు. యు ఆర్ ఫెయిత్ఫుల్. ఆయన విశ్వాస్యత తరతరాలు ఉంటది. 89వ కీర్తన 1వ వచనంలో కూడా ఉంటది, ఆయన యొక్క విశ్వాస్యతను తరతరాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే. 89వ కీర్తన 1వ వచనంలో, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. కనుక దేవుని యొక్క విశ్వాస్యత తరతరాలు ఉంటది. ఇది మచ్చుకు మనం ఏదో కొన్ని మాటలు మాత్రమే తీసుకున్నాం, కానీ దేవునికి సంబంధించిన విషయాలు అవి ఏవైనా కానివ్వండి, అవి తరతరాలకు ఉంటాయి. ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్, త్రూ అవుట్ ఆల్ జనరేషన్స్, అన్ని తరాలలో దేవుడు శాశ్వతుడైన దేవుడు, దేవుడు నిత్యుడైన దేవుడు మార్పు లేని వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆయన ప్రేమ తీసుకొనియండి, ఆయన దయ తీసుకుందాం, లేదా ఆయన క్షమాపణ గుణం తీసుకుందాం, ఏదైనా కానీ అది తరతరాలు ఉంటుంది. కనుక దేవుని విశ్వాస్యత, దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క పరిపాలన అది ఎన్నటెన్నటికి ఉండేదే. తరతరాలకు నిలిచిపోయే రాజ్యం, తరతరాలకు నిలిచిపోయే పరిపాలనని మనం గ్రహించాల్సిన వారంగా. అయితే ఈ ఉదయకాలం మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే, మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ అస్? మన సంగతి ఏంటి? మన తరములో మన జీవితాలు మనం ఎలాగ జీవిస్తున్నాము, లేక మన తరములో మనం ఎక్విప్ చేసుకుంటున్న ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏంటి అనేది మనం ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. ఆయన తరతరాలకు ఉండేవాడు కాబట్టి తరతరాలకు ఉండే ఆయన సత్యాన్ని గూర్చి, ఆయన విశ్వాస్యతను గూర్చి, ప్రేమ, నమ్మకం, వీటన్నిటిని గూర్చి మనం చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే నీ తరములో నీ గురించి ఏమి చెప్పుకుంటుంది, ఏ లెగసీ, ఏ వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎవ్వరము ఏదో యథాలాపంగా చాలా క్యాజువల్ గా అనుకోకుండా ఉనికిలోకి రాలేదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక పర్పస్ తో, ఒక ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీదకి మనలను తీసుకొని వచ్చాడంటే. సామెతల గ్రంథంలో ఉంటది, ప్రతి వస్తువు ఒక పని నిమిత్తము తయారు చేయబడిందంట. వస్తువులే పని నిమిత్తము చేయబడితే సామెతలు 16:4 ఉంది, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. ఒక వస్తువే ఒక పని నిమిత్తము కలుగు చేయబడితే, ఈరోజు నీవు నేను కూడా ఒక పని నిమిత్తము, ఒక ఉద్దేశంతో నియమించబడ్డాము. తరములో మనం చేయాల్సిన పని, మన తరంలో మనము కలిగి ఉండవలసిన, మనం చూపించాల్సిన ఇంపాక్ట్, మన తరంలో మనం సంపాదించుకోవాల్సిన ఒక సాక్ష్యం అనేది ఉన్నది సమ్మా. మనం వెళ్ళిపోయిన తర్వాత లోకం మనల్ని గురించి చెప్పుకుంటది. అఫ్ కోర్స్ మనం ఉన్నప్పుడు కూడా లోకం మనల్ని గురించి చెప్పుకుంటది. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని భక్తులు వారి తరములో వారు సంపాదించుకున్న సాక్ష్యాలేంటి, వారి తరములో వారు అందుకున్న అనుభవాలు ఏంటో మనం దేవుని లేఖనాల్లోంచి పరిశోధన చేయబోతున్నాం. మొట్టమొదటిగా దావీదు దగ్గరికి వెళ్దాము. దావీదు చాలా గొప్ప వ్యక్తి కదా. దావీదును గుర్చిన ఆ సాక్ష్యం ఏంటి, దావీదు తన తరము వారి మీద తాను కలుగ చేసిన ఇంపాక్ట్ ఏంటి, తన తరములో తాను చేసిన కార్యం ఏంటి అని గనక మనం చూస్తే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం.
ఇక్కడ పౌలు, అపోస్తుడైన పౌలు తన యొక్క మొదటి మిషనరీ జర్నీలో తాను మరి యూదుల సమాజ మందిరాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ సమాజ మందిరాల్లోనికి ప్రవేశించేవాడు. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి మొదట తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉండేవాడు. అందుకనే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీలకు తెలిసిన యూదా రాజులను గుచ్చి, ఇశ్రాయేలీల చరిత్రను గుచ్చి మాట్లాడుతూ వచ్చేవాడు. 13వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యాలు. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దావీదును గూర్చిన ప్రస్తావన తీసుకొని వచ్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును గురించి మాట్లాడతాడు, సౌలును గురించి మాట్లాడతాడు. సరే, మాట్లాడుతూ దావీదును గురించి వచ్చిన ఒక మంచి సాక్ష్యం ఏంటంటే 13వ అధ్యాయం 36వ వచనంలో, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, దావీదు ఏమి చేశాడు తన తరము వారికి? దావీదు తన తరములో తను ఎటువంటి జీవితం జీవించాడు అని గనక మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. తాను సేవలు అందించాడు. తన తరము వారికి సేవలు చేశాడు. దేవుని సంకల్పం చొప్పున సేవలు చేశాడు. దావీదును గురించి అందుకే మరి రాయబడింది. అందుకే ఆయన గురించిన విషయాలు దాచబడ్డవి, ఇక్కడ మరి ప్రిజర్వ్ చేయబడ్డాయి. దావీదు తన తరం వారికి ఏమి చేశాడు? భక్తులు వారి వారి తరాల వారికి ఏమి చేశారు? ఈరోజు నీ తరములో నీవు, నా తరములో నేను దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి ఏమి చేస్తున్నాం అనేది మనం తుదకొచ్చేటప్పటికి ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాము. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేస్తూ వచ్చాడు. దావీదు చేసిన సేవ ఏంటని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడైన రాజుగా 40 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన, రాజ్య పరిపాలన అందించాడు. గొప్ప సేవలు చేశాడు. గొప్ప సుభిక్షమైన, సుస్థిరమైన రాజ్య పరిపాలన తన ప్రజలకు అందించి అందులో అద్భుతమైన సేవలు చేసినట్లుగా తాను ఆ యొక్క రాజరికాన్ని ఒక సేవగా తాను తీసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి తాను సేవ చేస్తూ వచ్చాడంట. హీ సర్వ్డ్ హిస్ పీపుల్. ఒక రాజుగా తన ప్రజలకు ఏ రకమైన సేవలు తాను అందించగలడో తాను అందించాడు. ఏదో పెత్తనం చేయలేదు. రాజ్య పరిపాలన అంటే సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞాపించడం కాదు. దేవుని ప్రజల్లో మమేకమైపోయి వారి సమస్యలను తన సమస్యలుగా తీసుకుని అద్భుతమైన ప్రశాంతమైన రాజ్య పరిపాలన వారికి అందించాడు. దేవుడు కూడా ఒక ప్రత్యేకతను దావీదుకు ఆపాదించాడు. ఏంటని గనక మనం చూస్తే, హీ వాజ్ అనాయింటెడ్ థ్రైస్ టు బి ఎ కింగ్. రాజుగా ఉండడానికి, దేవుని ప్రజలకు సేవలు అందించడానికి 3 సార్లు అభిషేకం చేయించుకున్నాడు. 3 సార్లు అభిషేకం చేశారు. ఒక వ్యక్తిని రాజుగా అభిషేకం ఒక్కసారి చేస్తారు, కానీ దావీదు 3 సార్లు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇవి వాక్యంలో ఉన్నాయండి. వాక్యంలో ఉన్న విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో మొట్టమొదటిగా తాను రాజుగా అభిషేకించబడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12 లేక 11, 12 వచనాల్లో ఇప్పుడు యెష్షయి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు తెలియజేసినప్పుడు సమూయేలు యెష్షయి ఇంటికి వచ్చాడు. మరి కుమారులందరూ వచ్చారు. ఎవరిని దేవుడు ఇతను కాదు అన్నాడు. ఆఖరికి గొర్రెల దొడ్డిలో ఉన్న, గొర్రెలను కాస్తూ ఉన్న దావీదును పిలిపించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. 12వ వచనం, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. 12వ వచనంలో సమూయేలుతో చెప్తున్నాడు, ఇతను నేను కోరుకున్నవాడు, ఇతడు నాకు కావాలి. నా సంకల్పం చొప్పున నా ప్రజలకు సేవలు అందించగలిగిన వ్యక్తి ఇతన్ని నువ్వు అభిషేకించమన్నప్పుడు అంట సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము. దిస్ వాజ్ ద ఫస్ట్ అనాయింటింగ్. మొట్టమొదటిసారిగా దావీదు రాజుగా ఉండటానికి అభిషేకం చేయబడ్డాడు.
దేవుని ప్రజలకు దేవుని సంకల్పం చొప్పున సేవలు అందించటానికి అభిషేకం చేయబడ్డాడు. ఆ తర్వాత మరి రాజైన సౌలు చనిపోయిన తర్వాత రాజ్యము దావీదు చేతుల్లోనికి వచ్చిన తర్వాత దావీదును మరొకసారి అభిషేకం చేస్తున్నారు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. 2 సమూయేలు 2:4. అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. యూదా వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళు దావీదును రాజుగా అభిషేకించారు. యూదా వారు వచ్చి దిస్ ఈస్ ద సెకండ్ అనాయింటింగ్, 2వ అభిషేకం. 3వది చూడండి, తిరిగి ఇదే 2వ సమూయేలు గ్రంథము 3, 4, 5 వచనాలు. 5వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో 3వ వచనం చదువుతాను నేను. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుట్టుకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఇప్పుడేమో ఇశ్రాయేలు వారు తమ మీద రాజుగా ఉండమని చెప్పి ఆయనకు పట్టాభిషేకం చేశారు. 3 సార్లు పట్టాభిషేకం చేయబడింది. 3 సార్లు రాజుగా ఉండటానికి అభిషేకించబడ్డాడు. చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి, చాలా రెచ్చిపోవాలి, చాలా గర్వం వచ్చేయాలి తనకి. నన్ను యూదా వారు మళ్ళా అభిషేకం చేశారు, ఇశ్రాయేలు వారు అభిషేకం చేశారు, దేవుని ప్రవక్త అయిన సమూయేలును అభిషేకం చేశాడు, ఇక నాకు తిరుగులేదని విర్రవీగొచ్చు దావీదు. అయితే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన జనులకు సేవలు అందించాడంట. తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాను. అందుకే ఈ 2వ సమూయేలు 5వ అధ్యాయం 4, 5 వచనాల్లో ఉంటది. ఏలన ఆరంభించినప్పుడు దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశారు. 40 సంవత్సరాలు సుభిక్షమైన తన తరము వారికి సేవ చేశారు. అద్భుతమైన సేవలు అందించాడు. దట్ టు అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుని సంకల్పము చొప్పున దేవుని ప్రజలకు సేవ చేశాడు. ప్రియమైన వారులారా, ఉదయకాలం మనం ఆలోచన చేయబోతుంది ఏంటంటే, దేవుని భక్తులు వారి వారి తరములలో వారు దైవ సంకల్పం చొప్పున వారి జీవితాలను ఎలా ధన్యం చేసుకున్నారు. ఈనాడు నీకు ఇచ్చిన జీవితం ఈయన సార్థకం చేసుకోవాలి సుమా. ఏదో బ్రతికామంటే బ్రతికాము, ఈ లోకంలోకి వచ్చామంటే వచ్చామన్నట్టు వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుడు మనకు భూమి మీద ఉనికిని ఇవ్వడంలో దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఒక ఘనమైన సంకల్పం ఉంది. మన తరము వారి మధ్య మనం ఒక గొప్ప గుర్తింపును మనం సంపాదించుకోవాలి. ఆ రీతిగా మనం విలువైన అమూల్యమైన జీవితాలను మనం జీవించాలి. దావీదును గూర్చి తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున అద్భుతమైన సేవలు అందించాడు. 2వ వ్యక్తిని గురించి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది, 2 సార్లు మనకు కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం తమ తరము వారికి అద్భుతమైన వారి మీద అద్భుతమైన ఇంపాక్ట్ కలుగు చేసి ఒక గుర్తింపు సంపాదించుకున్న 3 భక్తులను గురించి యెహెజ్కేలు ఒకే చోట ప్రస్తావిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 3 వ్యక్తులను గుచ్చి 3 భక్తులను గుచ్చి వాళ్ళ 3ని ఒకే చోట తెచ్చిపెట్టి మాట్లాడుతున్నాడు. అంటే అన్నాడు, నోవహు, దానియేలు, యోబు చాలా గొప్ప వ్యక్తులు, ప్రత్యేకమైన వ్యక్తులు, తమ తరంలో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తులు, ఒక గొప్ప ఇంపాక్ట్ ను కలుగు చేసిన వ్యక్తులు. ఈ 3 భక్తులు వచ్చి వారు అట్టి దేశంలో ఉన్నా గాని వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకుంటారు గాని వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ దేశాలు మాత్రం స్పేర్ చేయబడవు. ఇదే మాట తిరిగి 20వ వచనంలో కూడా యెహెజ్కేలు 14:20. నోవహును, దానియేలును, యోబును ఈ 3 దానిలో ఉన్నను. ఆ దేశంలో ఉన్నా కానీ వాళ్ళను బట్టి వాళ్ళ నీతిని బట్టి వాళ్ళే, అంటే సచ్ ఎ స్పెషల్ లైఫ్
దే లెడ్. చాలా అద్భుతమైన ప్రత్యేకించబడిన జీవితాలు జీవించారు. తమ తరము వారిలో వారు కలిసిపోలేదు. తమ తరములోని ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నా, ఎంత విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా జీవించారు. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని భక్తుడు ప్రవక్త యెహెజ్కేలు రిఫర్ చేసే అంత ఒక గొప్ప స్థానాన్ని అందుకున్నారు. చూద్దామండి వీళ్ళ జీవితాల్లోంచి. ఆది కాండంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా నోవహును గురించి చూద్దాం. ఏంటి నోవహు యొక్క ప్రత్యేకత అంటే ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆ నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. నోవహు తన తరములో తాను ప్రత్యేకించుకున్నాడు. నోవహు తన తరములో, తన జనరేషన్ లో, తన యొక్క కాలములో తనతో పాటు వస్తున్న వాళ్ళతో తాను కలిసి వెళ్ళిపోలేదు. వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడలేదు, వాళ్ళు తిన్నట్టు తినలేదు, వాళ్ళు విపరీతంగా ప్రవర్తించినట్టు ప్రవర్తించలేదు. నోవహు అద్భుతమైన సాక్ష్యాన్ని తన తరము వారిలో నిందారహితుడుగా జీవించాడు. నన్ కెన్ బ్లేమ్ హిమ్. ఎవరు తను బ్లేమ్ చేయలేనంత, ఎవరు తన మీద నేరములు మోపలేనంత నేర సహితమైన కాదు, నేర రహితమైన జీవితాన్ని నోవహు జీవించాడు. ఎంత గొప్ప సాక్ష్యం! తీతు పత్రికలో పౌలు గారు రాస్తాడు, అంటాడు, పరపక్షమందుండు వాడు నిన్ను గూర్చి చెడ్డ మాట ఏది చెప్ప నేరక సిగ్గుపడునట్లు సత్కార్యముల విషయంలో నిన్ను నీవే మరి చాలా జాగ్రత్తగా ఒక మంచి వ్యక్తిగా కాపాడుకోమని చెప్తాడు. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఈ మాట కనబడుతుంది. 2, 7, 8 కలిసి ఉన్నాయి. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొను. పరపక్షమందున్న వాడు ఉన్నాడు. నీ గురించి చెడు మాట ఏది చెప్పనేరక వాడు సిగ్గుపడాలి. అటువంటి సాక్ష్యం నువ్వు సంపాదించుకోవాలి. బ్లేమ్లెస్. నోవహు యెహోవా తన తరము వారిలో నిందారహితంగా నడుచుకున్నాడు. నోవహు నీతిపరుడని రాయబడింది. నోవహు దేవునితో నడిచిన వాడని రాయబడింది. హనోకు దేవునితో నడిచినని మనకు తెలుసు, కానీ నోవహు కూడా దేవునితో నడిచాడు. నోవా వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచాడు. ఎంత గొప్ప సాక్ష్యం కదా, ఎంత గొప్ప అనుభవం కదా. అప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఎవరికి దేవుడు అక్కర్లేదు, ఎవరు దేవుని వెతుక్కోవట్లేదు. లోకమంతా బలాత్కారంతో నిండిపోయిందంట, చెడుతనంతో నిండిపోయిందంట. ఎటు చూచినా గాని విపరీతమైన పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు కార్యాలతో లోకం భ్రష్టు పట్టిపోయిన పరిస్థితుల్లో నోవహు నీతిపరుడుగా, నిందారహితుడుగా దేవునితో నడుస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిన దారిలో నేను కూడా వెళ్తానులే, మెజారిటీ ఏం చేస్తే అదే నేను చేస్తాను, నేనెందుకు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి తాను అనుకోవటం లేదు. కానీ తాను దేవుని కోసం తాను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. తన తరం వారికి తాను సేవ చేసినట్లుగా, తన తరం వారి కొరకు తాను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తాను కాపాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకొక మాట కూడా రాయబడింది నోవహును గూర్చి 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. నోవా, నువ్వు అక్కడవే నాకు కనబడుతున్నావు. ఈ త్రూ అవుట్ దిస్ జనరేషన్, ఈ తరమంతటిలో నీ తరము వారిలో నువ్వొక్కడివే నా దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డావు. అందరూ అవినీతి పరులు, అందరూ దుర్నీతి పరులు, నీతి లేని జీవితాలు జీవిస్తుంటే నోవహుకు అవసరమా నీతి కలిగిన జీవితం జీవించడం అంటే? నోవహు తను తాను డిటర్మిన్ చేసుకున్నాడు, సాధన చేశాడు నిందారహితుడుగా ఉండటానికి, నీతిపరుడుగా ఉంటాను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అందుకే దేవుని యొక్క అరుదైన అసమానమైన కృప తనకు దొరికింది. నీవు, నీ భార్య, నీ 3 కోడళ్ళు, నీ 3 కుమారులు మాత్రమే ఇదిగో నేను చెప్పిన రీతిగా నీవు సిద్ధపరుస్తున్న ఓడలో ప్రవేశించాలి. మిగిలిన వారెవరు ప్రవేశించడానికి వీల్లేదు. అంత గొప్ప రక్షణ, అంత గొప్ప భద్రత నోవహుకు దొరకడానికి గల కారణం ఏంటంటే, నోవహు తన తరము వారిలో నిందారహితుడుగా, నీతిమంతుడుగా జీవించాడు. విశ్వాసంగా, దేవుని బిడ్డలంగా వీ నీడ్ టు లీడ్ ఏ సపరేట్ లైఫ్. ప్రత్యేకించబడిన జీవితాలు మనం జీవించాలి. అందరిలాగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. నోవహు తన తరము వారిలో నిందారహితుడుగా, నీతిపరుడుగా
జీవించాడు. తర్వాత యెహెజ్కేలు కోట్ చేసిన రెండో వ్యక్తి ఎవరంటే దానియేలు. నోవహు, దానియేలు, యోబు అని ఈ ముగ్గురు మీ దేశంలో ఉన్నా గాని అని అన్నాడు. ఏంటి దానియేలు యొక్క ప్రత్యేకత అని గనక మనం జ్ఞాపకం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తే దానియేలు జీవితంలోనికి మనం వెళ్దాం. దానియేలు తన దేవుణ్ణి లోకానికి చాటి చూపించాడు. దానియేలు తన దేవుని గూర్చి లోకానికి తెలియజేశాడు, లోకాన్ని ఒప్పింప చేశాడు. అద్భుతమైన విషయం, రాజుకు కల వచ్చింది. ఆ కళ నెబుకద్నెజరు రాజు కల వస్తే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. కల వచ్చింది, కల మర్చిపోయాడు. అంటాడు ఆ దేశంలో ఉన్న శకునగాండ్రను మాంత్రికులందరినీ పిలిపించి అంటాడు, నాకు వచ్చిన కళ చెప్పాలి, ఆ కళ భావం చెప్పాలి. వాళ్ళందరూ వచ్చి అడిగారు, రాజా నువ్వు కళ చెప్తే మేము భావం చెప్తాం రాజా, నువ్వు కళ కూడా చెప్పకుండా నువ్వు భావం చెప్పమంటే ఎలా చెప్పమంటావు అని అంటే, లేదు లేదు మీరు టైం టారీ చేయడానికి అలాగలాగా కాలాన్ని గడిపేయడానికి ఈ సాకులు చెప్తున్నారు, నాకు వచ్చిన కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. దానియేలు ముందుకు వస్తున్నాడు. దానియేలు తన స్నేహితులతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపాడు. దేవుడు దానియేలుకి కళను, కళ భావాన్ని తెలియజేశాడు. ఈ విషయం రాజుగారు ముందుకు వెళ్ళి చక్కగా నిలబడి ధైర్యంగా చెప్తున్నాడు. ధైర్యంగా చెప్పడం మాత్రమే కాకుండా తను అంటున్నాడు, అయ్యా ఇది నేను చెప్పగలిగిన వాడను కాదు. 28వ వచనం 2వ అధ్యాయం దానియేలు గ్రంథం. రాజు సమ్ముఖమునకు వచ్చి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చారు, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. రాజా చెప్పలేరు, ఎవరు చెప్పలేరు దీన్ని. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. రాజా ఇది సాధారణంగా మనుషులు చెప్పగలిగింది కాదు. ఈరోజు నేను చెప్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు, మర్మములు బయలుపరచు దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన పరలోకమందున్నాడు, అంత్య దినాల్లో జరగబో వాటిని నీకు తెలియపరచాలనుకున్నాడు, అందుకని ఈ కళ వచ్చింది. దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు, దేవుణ్ణి అక్కడ బయలుపరుస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అనే ఒక ఒప్పింపులోకి తీసుకొని వచ్చాడు. చెప్పినట్లుగానే ఆ కళ అంతా తాను చెప్తూ ఉంటే రాజుగారికి గుర్తొచ్చి ఇదే ఈ కళే నాకు వచ్చింది. ఆ కళ భావం కూడా చెప్పించుకుని ఆఖరికి అంటున్నాడు 47వ వచనంలో, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరము ఇచ్చాను. అబ్బో, దానియేలు ఎంత గొప్పోడు, నువ్వు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడిని ఇప్పుడు బయటకు తీసుకొని వచ్చాను. ఆ గొప్ప దేవుడు మర్మములు బయలుపరచువాడని, ఆయన దేవతలకు దేవుడని రాజులకు రాజని మాకు ఇప్పుడు అర్థం అవుతుందని తాను కన్విన్స్ అయ్యాడు, ఒప్పించబడ్డాడు. ఒక అన్య రాజును, బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరును జీవము గల దేవుడైన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గురించి ఒప్పింప చేశాడు. ఎంత గొప్ప విషయం అండి! ఇదేమన్నా సామాన్యమైన విషయమా? ఎందుకు, ఏంటి దానియేలు ఒక ప్రత్యేకత? తన తరము వారిలో తన ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ కలుగ చేశాడు. తన దేవుడేంటో అన్య దేశంలో చెరలోకి వెళ్ళిన దానియేలు తన దేవుడేంటో చెరలో ప్రకటించాడు, బానిసత్వంలో ప్రకటించాడు, అన్య దేశంలో ప్రకటించాడు. ఆ రీతిగా తన తరములో తాను ప్రత్యేకమైన వ్యక్తిగా ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు, ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. 6వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాము. 6వ అధ్యాయంలో తాను సింహముల గుహలో వేయబడ్డాడు. దానికి ముందు తన ఆ యొక్క ఎడతెగని భక్తి కూడా మనకి దానియేలు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవ్వరూ ఆపు చేయలేకపోయారు తన భక్తిని. ఒక అరుదైన భక్తిని తన జీవితంలో తాను సాధన చేసుకున్నాడు. దినమునకు 3 మార్లు అండి, ఒక్కసారి కూడా సరిగ్గా ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు. అటువంటిది దినమునకు 3 మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకుని దేవునిని కీర్తిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాడు. ఇదేమైనా సామాన్యమైన విషయం కాదు సుమా. తన తరములో తాను ఒక అసాధారణమైన భక్తిని కుదుర్చుకున్నాడు. తన దేవునితో ఒక అచంచలమైన ఆ బాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు దాన్ని లోకానికి చాటి చెప్పాడు. ఈరోజు దానియేలు మనకు ఒక ప్రేరణగా, స్ఫూర్తిగా ఉండాలి.
ఒక క్రమబద్ధమైన భక్తిని మనం చేయాలి. మన భక్తి జీవితాలను మనం అధికము చేసుకోవాలి. దేవుని పట్ల మనకున్న భక్తి విశ్వాస్యతలను మనం పెంపొందించుకోవాల్సిన వారంగా ఉన్నాం. సింహాల గుహలోకి వేసేశారు. మరుసటి రోజు వచ్చి అంటాడు, జీవముగల దేవుని సేవకుడు అయిన ఆ దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుని రక్షించలేదా? అయ్యా, రక్షించాడు. నేను ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను రక్షించాడు. అక్కడ ఒక మాట ఉంటుంది 6వ అధ్యాయంలో, అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున, 23వ వచనం, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఇది తన తరము వారికి తాను అందించిన ఒక సందేశం. నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి డానియేలుకు ప్రమోషన్స్ ఇస్తాడు ఉద్యోగపరంగా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ యొక్క 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయా భాషలు మాట్లాడే సకల జనులకు, సకల రాష్ట్రాల వారికి ఒక ప్రకటన చేయిస్తాడు. ఏమని చెప్తాడంటే 6వ అధ్యాయం 26వ వచనం, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకు ఉండదు. ఆ దేవుడు గొప్పతనాన్ని గుచ్చి ఈ నెబుకద్నెజరు చెప్పేస్తున్నాడు. దానియేలు దేవుణ్ణి గుచ్చి నెబుకద్నెజరు సాక్ష్యం చెప్తున్నాడు. దానియేలు దేవుణ్ణి గుచ్చి నెబుకద్నెజరు చాటింపు. తన తరము వారికి ఎంత సేవ చేశాడు. ఇది ప్రత్యేకత ఏంటని కనుక చూస్తే, యోబు తన తరము వారిలో ఒక అరుదైన అమూల్యమైన వ్యక్తిగా నిలబడిపోయాడు. తన తరం వారిలో అటువంటి వారు ఎవ్వరూ లేరు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం వస్తే, ఊజు దేశములో యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అని వ్రాయబడింది. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. ఊజు దేశంలో ఒక్క మనుషుడైనా ఉన్నారు? చాలా మంది ఉండుంటారు. కొన్ని వందల మంది ఉండుంటారు, కొన్ని వేల మంది ఉండుంటారు. మరి అలాంటి వాళ్ళ మధ్యలో ఈ మనుష్యుడు గురించి ఎందుకు చెప్పుకోవాలి? ఈ మనుషుడు తన తరము వారిలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రత్యేకత ఏంటంటే, తన తరము వారి ముందు హీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ వర్డ్స్. తన మాటల్లో చాలా ప్రత్యేకంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. 1వ అధ్యాయం 22లో ఉంటుంది, ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మాటల్లో కూడా చెప్పటం లేదు. తిరిగి 2వ అధ్యాయంలో కూడా మనకు అదే మాట కనబడుతుంది. 10వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తన తరం వారిలో యోబు యొక్క ప్రత్యేకత ఏంటంటే, నోటి మాటలతో కూడా తాను అన్యాయం చేశాడని, పాపం అనే మాటలు, పాపము నోటి మాటల ద్వారా కూడా తనకు పాపం అంటకుండా కాపాడు. చాలాసార్లు పాపము మానవునికి 3 రకాలుగా ఆపాదించబడుతుంది. 3 రకాలుగా మనిషి పాపం చేస్తాడు. ఒకటి క్రియల ద్వారా, త్రూ అవర్ డీడ్స్. రెండవది త్రూ అవర్ వర్డ్స్. మూడవది త్రూ అవర్ థాట్స్. మన తలంపుల్లో పాపం చేస్తాం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. మొట్టమొదటిగా మనిషి తలంపులలో పాపం చేస్తాడు, ఊహలలో పాపం చేశాడు. అందుకే ఈ నోవహు కాలంలో దేవుడు అదే అన్నాడు, ఈ మనిషి యొక్క ఊహంతా చెడిపోయింది, ఆలోచన అంతా చెడిపోయింది. కరప్ట్ అయిపోయారు వాళ్ళు, ఊహల్లో తప్పిపోతాం. కానీ నోవహు ఊహల్లో కూడా తప్పిపోలేదు, పవిత్రంగా నిలబడ్డాడు, నిందారహితుడుగా నిలబడ్డాడు, నీతిమంతుడుగా నిలబడ్డాడు. యోబు భక్తుడి దగ్గరికి వస్తే, యోబు తన యొక్క మాటలలో కూడా తాను తప్పిపోలేదు, మాటలలో కూడా తనకు పాపం అంటకుండా చూసుకున్నాడు. చాలాసార్లు మాటల్లో తప్పిపోతాం, తొందరపాటు మాటలు, కోపంతో మాటలు, ఉద్రేకంలో మాటలు, అనకూడని మాటలు, ఏదేదో మాట్లాడేస్తుంటాం. చాలా మన మాటల ద్వారానే మనకు పాపం అంటుతా వస్తుంది. యోబు భక్తుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, తన మాటలలో కూడా తనకు పాపం అంటలేదు. ఆఖరికి వచ్చేటప్పుడు 42వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు. 42వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనంలో అంటాడు, మీరెవ్వరూ నన్ను గూర్చి యోబు మాట్లాడినట్లుగా యుక్తమైన మాటలు మాట్లాడలేదు అంటాడు. అంటే యోబు నన్ను గూర్చి యుక్తమైన మాటలే పలికాడు. ఏం మాట్లాడాలి అవే మాట్లాడాడు, ఏం మాట్లాడకూడదు అవి మాట్లాడు. మాటల్లో కూడా పాపం చేయలేదు యోబు. ఇన్ దట్ వే హీ వాస్ స్పెషల్ అండ్ డిస్టింక్ట్. తాను తరతరము వారిలో తను ప్రత్యేకంగా ఉంచుకున్నాడు. ఉదయకాల సమయంలో మన తరము వారి మధ్య వాట్ ఈస్ ద లెగసీ దట్ వీఆర్ గోయింగ్ టు లివ్? ఏం వదలబోతున్నాం మనం?
ఏ జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం, ఏ జ్ఞాపకాలు మనుషుల హృదయాల్లో మనం ఉంచుతున్నాం అన్నది ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి దావీదు, నోవహు, దానియేలు, యోబు, దానియేలు వచ్చేటికి క్రియల్లో కూడా పాపం చేయలేదు. ఊహల్లో పాపం చేయకుండా నోవహు కాపాడుకుంటే, మాటల్లో పాపం చేయకుండా యోబు కాపాడుకుంటే, క్రియల్లో పాపం చేయకుండా దానియేలు కాపాడుకున్నాడు. 30 దినాలు ఏ దేవుడికి మొక్కకూడదు, ఈ దేవుడికి, నా దగ్గరికే, రాజు దగ్గరికే వచ్చి చెప్పుకోవాలి మీకు ఏది కావాలన్నా అంటే, మాట క్రియల్లో కూడా తాను తప్పిపోలేదు. తన డీడ్స్, తన భక్తి, క్రియాపూర్వకమైన తన భక్తిని ఒక్క రోజు కూడా తాను ప్రక్కన పెట్టకుండా తన క్రియలలో యథార్థమైన భక్తిని సాధన చేసి యోబు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకుందాం. మన తరము వారిలో మనము కలిగి ఉన్న సాక్ష్యాలు ఏంటి, మనం సాధన చేస్తున్న భక్తి ఏంటన్నది ఆలోచన చేద్దాం. 99వ కీర్తనలో అక్కడ ఒక త్రయం, ఒక ముగ్గును గుచ్చి అక్కడ కూడా ఒక మాట రాయబడింది. 99వ కీర్తన 6వ వచనం. ఈ 99వ కీర్తనలో మరొక ముగ్గురు భక్తులు హైలైట్ చేయబడ్డారు. ఏంటి వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు చెప్పబడిందో చూద్దాం. చూడండి 99:6. ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు. ప్రార్థన చేసే వాళ్ళు లేరా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరేంటి వీళ్ళ ప్రత్యేకత? వాళ్ళ తరంలో ప్రార్థన చేసేవాళ్ళు లేరా? మోషే, అహరోనుల కాలంలో వాళ్ళేనా ప్రార్థన చేసింది? కాదు, ఇంకా చాలా మంది చేశారు. సమూయేలు కాలంలో సమూయేలేనా చేసింది? ఇంకా చేయలేదు, చేశారు. కానీ వీళ్ళ ప్రార్థన, వీళ్ళ యాజకత్వము చాలా, ఇట్ వాజ్ డిస్టింక్ట్, టోటలీ ఇట్ వాజ్ స్పెషల్, ఇట్ వాజ్ వెరీ పర్టికులర్. చాలా ప్రత్యేకంగా ఉన్నది, ప్రతిష్టాత్మకంగా ఉన్నది, దేవుని యొక్క గుర్తింపును పొందింది. ప్రార్థన చేయువారు ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారు సమూయేలు. సమూయేలు తన తరములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడిపోయాడు. మోషే తన తరములో, అహరోను తన తరములో ప్రత్యేకమైన వ్యక్తులుగా మిగిలిపోయారు. ఒక గొప్ప ఇంపాక్ట్ ఇదే కాలం నీ తరంలో, నీ సర్కిల్లో. ఒకవేళ నీ పరిధి చాలా చిన్నది కావచ్చేమో, నీ పరిధిలో నా లేవి గోత్రం, యాజక గోత్రం, ఎన్నో తరాలు ఎంతో మంది పుడుతూ వచ్చారు, లేవీయులు పరిచర్య చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళలో మోషే, అహరోనులు గుచ్చి ప్రత్యేకంగా రాయబడింది. ప్రార్థన చేయువారిలో సమూయేలును గుచ్చి ప్రత్యేకంగా రాయబడింది. వీళ్ళు ఒక ప్రత్యేకమైన తమ తరములో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు. సమూయేలు దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటిగా ప్రార్థన చేయువారిలో, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు యొక్క పరిచర్య అప్పుడప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఏలీతో పాటు దేవుని మందిరంలో సేవ చేయడానికి షిలోహులో తన తల్లి అయిన హన్న ఆ కుమారుని విడిచిపెట్టి వెళ్ళింది. అక్కడ తాను ఏలీ సముఖంలో తాను పెరుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అలా పెద్దవాడవుతూ ఉండగా ఈ యొక్క సమూయేలు యొక్క ప్రత్యేకత బయటకు వచ్చింది. ఏంటి సమూయేలు యొక్క తన తరము వారి మధ్య తాను అందుకున్న రెప్యుటేషన్ ఏంటని గనక మనం చూస్తే సామాన్యమైనది కాదు. దేవుని సేవకి ఇచ్చింది ఒక్క కొడుకే గాని హన్న ఒక్క కొడుకు 3 కొడుకులు చేసేంత సేవ తాను చేశాడు. భిన్నమైన పరిచర్యలు తాను చేశాడు. విభిన్నమైన వ్యక్తిత్వంగా తనను తాను రుజువు చేసుకున్నాడు. చూడండి 7వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. హీ వాజ్ ద లాస్ట్ జడ్జ్ ఫర్ ది ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలీయులకు ఆఖరు న్యాయాధిపతి. సామాన్యమైన విషయం కాదు న్యాయాధిపతిగా ఉండటం అంటే. న్యాయం తీరుస్తూ వచ్చేవాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ప్రయాణాలు చేస్తూ వచ్చేవాడు. రామాకు వెళ్ళేవాడు, మిస్పాకు వెళ్ళేవాడు, గిల్గాలకు వెళ్ళేవాడు, బేతేలుకి వెళ్ళేవాడు. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ తాను గొప్పగా తాను మరి న్యాయాధిపతిగా తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక గొప్ప జడ్జిగా ప్రూవ్ చేసుకున్నాడు. రెండోది ఏంటంటే తాను ఒక యాజకుడుగా కూడా తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే 7వ అధ్యాయంలో ఉంటది. యాజకులు దేవుని ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దేవుని ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళను యాజకులు అంటారు. సమూయేలు దేవుని ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అంతటి సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి.
మిస్పాలో సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులందరూ రండి, నేను మీ పక్షంగా యెహోవాకు ప్రార్థన యాజకత్వం చేస్తాను. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ఒక యాజకుడుగా యాజక పరిచర్య చేశాడు, న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తూ వచ్చాడు, యాజకుడిగా ప్రార్థనా పరిచర్య చేశాడు, మూడోది ప్రవక్తగా ఇశ్రాయేలీయుల మధ్య తాను జీవించాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ దినాలలో రాజులను అభిషేకించాలంటే ప్రవక్తలను దేవుడు వాడుకునేవాడు. మనం సమూయేలు జీవితంలో ఆ ప్రవక్త పరిచర్య లేకపోతే అభిషేకించే పరిచర్య కూడా ఒక ప్రవక్తగా సమూయేలుకి ఇవ్వబడింది అని మనం చాలా చక్కగా తన జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు మనం చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో తాను తైలపు బుడ్డి తీసుకుని వెళ్ళి సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి అభిషేకిస్తున్నాడు సౌలును. హి వాజ్ అ ప్రాఫెట్ అమాంగ్ హిస్ పీపుల్ ఇజ్రాయలైట్స్. ఎంత గొప్ప జీవితం జీవించాడు కదా. మానవునికి ఇవ్వబడింది ఒకే ఒక జీవితం, కానీ ఆ జీవితాన్ని అద్భుతంగా సద్వినియోగం చేస్తుంది. ఈనాడు దేవుని కోసం నిలబడుతున్న వారు ఉన్నారు, దేవుని కోసం రగులుతున్న వారు ఉన్నవారు, అనేకులను మండిస్తూ తాము దేవుని కోసం ప్రకాశిస్తున్న వారు ఉన్నారు. బాప్తిస్మ యోహాను గురించి రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. అది తన తరం వారిలో తను కలుగు చేసిన ఇంపాక్ట్, తను సంపాదించుకున్న ఒక సాక్ష్యం. ఈరోజు సమూయేలు ఒకే వ్యక్తి 3 పరిచర్యలు చేస్తాడు. న్యాయాధిపతిగా రుజువు చేసుకున్నాడు, ఒక యాజకుడుగా, ఒక ప్రవక్తగా. ప్రియమైన వారలారా, మనం ఇఫ్ వీ కెన్ కమిట్ అవర్ సెల్స్ అంటూ గాడ్, దేవుడికి మళ్ళీ మనం అప్పగించుకుంటే, దేవుడికి మనం సంపూర్ణంగా లోబర్చుకోగలిగామంటే, ఆయన యొక్క వశంలోనికి మనం వెళ్ళామంటే ఆయన మనల్ని ఎంతైనా వాడుకోగలడు, ఎన్ని రీతులుగా అన్నా వాడుకోగలడు, ఎంత అద్భుతంగా అయినా వాడుకోగలడు. ఆయన ప్రణాళిక మన జీవితంలో 100% ఆయన నెరవేర్చుకోగలడు. దావీదు తన తరం వారికి సేవ చేశాడు, నోహు తన తరం వారిలో ఒక మంచి సాక్ష్యం, దానియేలు, యోబు, సమూయేలు, మోషే, అహరోన్లు కూడా, వారి గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను. మోషే కూడా తన తరము వారిలో చాలా గొప్ప అసమానమైన అరుదైన ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. చూడండి, దాని కొరకు మనం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి వెళ్ళాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మరి ఈ యొక్క మోషేను గురించి రాయబడిన మాట, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి అని రాయబడింది. ప్రజల కొరకు ప్రార్థన చేసే వాళ్ళల్లో మోషే అహరోనులుండ్రి. వీళ్ళు యాజక వంశానికి చెందిన వారు సుమా. వీరి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. లేవి కుమారుడు అమ్రాము, లేవి గోత్రానికి చెందినవాడు అమ్రాము. అమ్రాములో నుంచి వచ్చిన వారు మోషే అహరోనులు. అమ్రాములో నుంచి వచ్చిన మోషే అహరోనులను దేవుని ప్రజలకు యాజకులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే దగ్గరకు వద్దాం. మొట్టమొదటిగా మోషే తన తరం వారి మధ్య ఏంటి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్, వాట్ ఈస్ ద రికగ్నిషన్, వాట్ ఐడెంటిటీ హ్యాడ్ హీ రిసీవ్డ్, ఏ గుర్తింపు తాను సంపాదించుకున్నాడంటే 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం, మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది తాను సంపాదించుకున్న సాక్ష్యం. తన తరము వారి మధ్యలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాగే 6వ వచనం ఆఖరులైన 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హీస్ ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడు, సాత్వికుడు, దీనుడు, తగ్గింపు ఉంది, విపరీతమైన తగ్గింపు. 6 లక్షల కాల్బలం అంటే 20 లక్షల మందిని 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వాడిని భరించాడంటే మోషేకి ఎంత సాత్వికం ఉంటుందో ఆలోచన చేయండి. 2 3 10 మందిని హ్యాండిల్ చేయలేకపోతాం మనం. ఒకవేళ 100 మంది 200 మందిని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. కానీ సాత్వికుడుగా, నమ్మకమైన వాడుగా, ఫెయిత్ఫుల్గా దేవుని ప్రజలను అరణ్యయాత్రలో నడిపించాడు. అది తన తరములో తాను సంపాదించుకున్న సాక్ష్యం. అంత మాత్రమే కాదు, 32వ అధ్యాయానికి వెళ్తే నిర్గమకాండంలో ఈ రాతి పలకలు తీసుకుని సీనాయి కొండ మీద నుంచి కిందకి దిగొచ్చేటప్పటికి అహరోన్ని వీళ్ళు ఒత్తిడి చేసి ఒక బంగారు దూడను చేయించుకొని ఆ దూడ ముందు ఎగురుతా, గెంతుతా, తింటా, తాగుతా, పూజలు చేస్తా గందరగోళంగా ఉంటారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులోని నిన్ను బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇదే అంటా ఉంటారు. దేవుడు అప్సెట్ అయిపోయాడు, మోషే కూడా అప్సెట్ అయిపోయాడు.
చాలా కోపం వచ్చింది మోషేకి. అయితే రాతి పలకలు విసిరేసి కింద కొట్టేసేస్తాడు, పగిలిపోతాయి అవి. కానీ తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం అక్కడ ఒకటి మనం నోట్ చేసుకోవాలి. ఆ నిర్గమకాండము 32వ అధ్యాయంలో అదంతా చూస్తాడు, చాలా డిస్టర్బ్ అయిపోతాడు. ఆఖరికి తన ప్రజలను గురించి దేవుడితో ఒక మొర పెట్టబోతున్నాడు. 30-31 వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేశారు అని చెప్తాడు. 31లో, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. అయ్యా, వీళ్ళ పాపం క్షమించేసి పరిహరించు. ఒకవేళ వాళ్ళ పాపం పరిహరించకపోతే నీ గ్రంథంలో నువ్వు రాసావే నా పేరు, ఆ పేరన్నా తుడిచిపెట్టు, కానీ వీళ్ళ పాపం పరిహరించు. వీళ్ళ పాపమునకు తగ్గ ఉగ్రత, కోపాగ్ని నీ సన్నిధిలో నుండి వీళ్ళ మీదకి దిగిరానివ్వద్దని చెప్పి ఏ గ్రేట్ ఇంటర్సెసర్గా, ఏ గ్రేట్ మీడియేటర్గా, ఏ హంబుల్ పర్సన్గా దేవుని ప్రజల కోసం తాను విజ్ఞాపన చేస్తాడు. ఇది మోషే తన తరము వారిలో తాను సంపాదించుకున్న సాక్ష్యము. 7వ వ్యక్తిగా అహరోన్ జీవితంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, యాజకులలో మోషే అహరోనులు ఉండేరి. అహరోనుకి దేవుడు అరుదైన ఆశీర్వాదం ఇచ్చాడు. లేవి గోత్రానికి చెందిన మోషే అహరోనులలో మోషేకి నాయకత్వపు బాధ్యత అప్పగిస్తే అహరోనుకు యాజకత్వపు బాధ్యత అప్పగించబడింది. అధ్యాయం 2వ వచనం అహరోనుతో చెప్తున్నాడు. 18:1 ఉంటది, యెహోవా అహరోనుతో ఇట్లా నేను. 2వ వచనం, మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావాలను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. నీ లేవి గోత్రంలో నుంచి నేను ఈ గోత్రాన్ని ప్రత్యేకించుకున్నా, ఈ గోత్రానికి చెందిన వారందరూ నీకు సేవలు చేస్తే నీవేమో నాకు సేవలు చేయాలి. ఎందుకు? అహరోనుకి ఎందుకు దేవుని సేవ చేసే ఆ ప్రత్యేకమైన ఆ కృప దొరికిందో అని గనక చూస్తే అది కృపే గాని అది ఇంకా యోగ్యతను బట్టి కాదని చెప్పి 17వ వచనంలో రాయబడింది. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయంలోను యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన మరణ శిక్ష దయతో ఇచ్చాను మీకు. అది జస్ట్ అవుట్ ఆఫ్ మై ఫేవర్ ఐ గేవ్ దిస్ మినిస్ట్రీ. ఈ వింగ్ నీకు ఎందుకు ఇచ్చానంటే నీ పట్ల నాకున్న ఫేవర్ని బట్టి ఇచ్చాను తప్ప యోగ్యతను బట్టి కాదు అనుకరించాడు. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో నీకు నాకు దేవుడు కొన్ని కృపలు ఇచ్చాడు. అవుట్ ఆఫ్ హిజ్ మర్సీ, అవుట్ ఆఫ్ హిజ్ గ్రేస్, అవుట్ ఆఫ్ హిజ్ ఫేవర్. అది గుర్తుపట్టావా? గుర్తించావా దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటో? తమ తరము వారి ముందు అద్భుతమైన మరి ఇంపాక్ట్ చూపించగలిగిన, తమ తరము వారిని దేవుని కోసం ప్రభావితం చేసిన 7 భక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు, నోవహు, దానియేలు, యోబు, సమూయేలు, మోషే, అహరోనులు. ఆ తర్వాత నీ పేరు నా పేరు పెట్టుకోవాలి సుమా. వాట్ ఇంపాక్ట్ ఆర్ వి గోయింగ్ టు ప్లేస్ షో ఇన్ అవర్ జనరేషన్? మన తరం మీద మనం ఏ సాక్ష్యం, ఏ ప్రభావం, ఏ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయబోతున్నాం అది గుర్తుపెట్టుకుందాం. ఆయన ప్రత్యేకత, ఆయన ప్రతిష్ఠ ఎందుకో గుర్తుపెట్టుకొని ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ వేకుజామున సమయంలో దేవా ప్రభువా, మా దైవజనురాల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మీరు మాకు అందించినటువంటి మీ దైవ వర్తమానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. దేవా అవును తండ్రి ప్రభా, నాయన మిమ్మల్ని గూర్చినటువంటి విషయాలు దేవా ఒక తరం వారు ఇంకొక తరం వారికి తెలియజేయబద్దులై ఉన్నామని దేవా మీరు ఎంతో తేటతల్యంగా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం.
దేవా అవును ప్రభా, మరి తండ్రి నాయన మీ రాజ్యము అది నిత్యం ఉండేదని, దేవా మీ సింహాసనము అది శాశ్వత కాలం ఉంటుందని, మీ విశ్వాస్యత అది కూడా శాశ్వత కాలం ఉంటుందని, దేవా మరి తండ్రి మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో ప్రభా మీ కృపను బట్టి దేవా మాకు కూడా మీరు ఇస్తున్నటువంటి ఆధిక్యతల కొరకు స్తోత్రాలు. మీ పరిచర్యలో దేవా మరి తండ్రి నాయన మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా దేవా మాకిస్తున్నటువంటి ఆధిక్యతల కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము కూడా ప్రభా శ్రేష్టమైనటువంటి విధానంలో మీరు మాకు ఇస్తున్నటువంటి ఆధిక్యతలన్నింటినీ మేము సద్వినియోగం చేసుకొని దేవా మరి తండ్రి రాబోయేటువంటి తరం వారికి ఒక శ్రేష్టమైనటువంటి విధానంలో దేవా ప్రభా మరి తండ్రి నాయన ఒక శ్రేష్టమైనటువంటి అయా మాదిరి దేవా మేము కనుపరిచి ఒక దేవా మరి తండ్రి నాయన గుర్తుండేటువంటి యొక్క పరిచర్య ఉపయోగకరమైనటువంటి కార్యములు మేము నాయన మిగల్చడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీకు స్తోత్రాలు నాయన. దేవా చిన్న బిడ్డలకి కొరకు విశేషంగా ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి, భద్రపరచండి. యవ్వనుల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే నాయన తనని ఆశ్రదించి దీవించి సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని చదువుకునే విద్యార్థులకు విశేషంగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఉద్యోగాలు వ్యాపారాలు చేసి వారిని దీవించండి. దేవా ఉద్యోగ బాధ్యతల్లో తోడైనండి. దేవా మరి తండ్రి నాయన వ్యాపారాలను దీవించి రాబడిని హెచ్చించండి. సమస్త విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఇంకను అడగమర్చినటువంటి విషయాలు అన్నీ మీ ఐశ్వర్యం చొప్పున జ్ఞాపకం చేసుకొని దేవా మరి తండ్రి నాయన మా యొక్క ప్రతి అవసరత అక్కర మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.